ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఆరోగ్యం గురించి ఒక మంచి కోరిక ఉంటుంది. అదేమిటంటే బ్రతికినన్నాళ్ళు డాక్టర్లు మందులు అవసరం రాకుండా బ్రతికితే బాగుండు, పిల్లల చేత చేయించుకోకుండా మన పని మనం చేసుకుంటూ జీవించగలిగితే బాగుండు, మంచం మీద పడకుండా దేహాన్ని వదిలేస్తే బాగుండు అని కోరుకుంటాం. చూడండి ఎంత మంచి కోరికో. ఈ కోరిక నెరవేర్చుకోవటానికి కొంతమంది భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు. గురువులు స్వాముల యొక్క ఆశీర్వచనాలు కొంతమంది పొందుతూ ఉంటారు. ఇంకొంతమందికి పూర్వం రోజుల వలె ఎవరన్నా అట్లాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే వరం గనక అందిస్తే బాగుండు అనుకుంటారు. ఈ రోజుల్లో మన కోరిక నెరవేర్చడానికి ఇవన్నీ మన నమ్మకాలే తప్ప వాటి ద్వారా మనం ఆరోగ్యంగా జీవించటం, ఇప్పుడు అనుకున్న కోరిక నెరవేరటానికి అవకాశం కలగదు. 24 అయిపోయింది, 25వ సంవత్సరం వచ్చింది, మళ్ళీ 26 వస్తుంది. సంవత్సరాల డేట్లు మారుతున్నాయి, కానీ మనలో ఏం మార్పు వస్తున్నది? మన అలవాట్లో ఏం మార్పు వస్తున్నది? ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఆరోగ్యం 24లో కంటే 25లో కొత్తగా ఏ రోగాలు రాబోతున్నాయి, ఆరోగ్యం ఎట్లా తగ్గిపోతుంది, మనం ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం రోజులు కూడా చాలా గడిచిపోయాయి. మరి ఇప్పుడు మనందరికీ అలాంటి ఆరోగ్య విషయంలో ఆ మంచి కోరిక నెరవేరాలి అంటే ఎవరో వరం ఇచ్చినా ఈ రోజులో వరాలు మన మీద పనిచేయవు. కానీ మీకు మీరు వరం ఇచ్చుకోవచ్చు ఒక మంచి అలవాటు ద్వారా. ఆరోగ్య వరం అదేంటో తెలుసా? టైమేట్ అంటారు. ఏమిటి అనుకుంటున్నారా? టైమేట్ అంటే రిస్ట్రిక్టెడ్ టైమ్ ఈటింగ్ అనే మెకానిజం ప్రకారం కనుక మీరు ఆహార నియమాలు ఫాలో అయితే ఆరోగ్యాన్ని ఇది ప్రసాదిస్తుంది. ఆరోగ్యం మనల్ని వరించడానికి ఒక మంచి షెడ్యూల్ అన్నమాట ఇది. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా ఇంతకుముందు 5-7 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి అందరూ చెప్తూ వచ్చారు. ఇది న్యాచురోపతిలో ఎప్పటి నుంచో ఉంటుంది. ఈ టైమేట్ అనేది రోజు 10 గంటల్లోనే తినేయాలి, 14 గంటల ఉపవాసం. ఇప్పుడు చూడండి, చాలా వరల్డ్ వైడ్ ఇట్లాంటివన్నీ ఫేమస్ అవుతున్నాయి. కానీ ఏనాటి నుంచో న్యాచురోపతి ప్రిన్సిపల్ ఇది మన పేపర్స్లో కూడా ప్రచురితం అయ్యాయి. రీసెర్చ్ ఆర్టికల్స్లో కూడా మేము చూడటం జరిగి చాలాసార్లు మీకు చెప్పాం. ఈ మధ్య మన పేపర్లో ఇప్పుడు ఈనాడులో చూడండి ఎంత పెద్ద విషయం రాసుకొచ్చారు. ఒక స్పెషల్ పరిశోధన ద్వారా ఇది రుజువు చేశారు, ఈ టైమేట్ విధానాన్ని. ఆరోగ్యకరమైన ఆహారం తినే వాళ్ళందరినీ కొన్ని వందల మందిని సెలెక్ట్ చేశారు. అంటే అందరి వల్లే బయట ఫుడ్స్ ఎక్కువ తినకుండా హెల్దీ డైట్ హ్యాబిట్స్ ఫాలో అయ్యే వాళ్ళందరినీ తీసుకున్నారు. వాళ్ళ మీద పరిశోధన చేస్తే ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు. మరి అసలు అదంతా ఇక్కడ ఉంది. ఏమిటంటే బాగా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని, ఇలాంటి వాళ్ళకి కూడా కొంచెం హెరిడిటరీగానో కొంచెం టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటారు కదా కొంతమంది. తినేది మంచి ఫుడ్ అయినా టైం గడిచి ఎప్పుడు పడితే అప్పుడు తినేవారు జీవనశైలి సంబంధమైన సమస్యలతో బాధపడతారు. అది షుగరు, హై బీపీ, కొలెస్ట్రాలు, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ, ఇలా 4 రకాల సమస్యలు, జీవనశైలి సమస్యలు ఇవి. ఇలా ఉన్నవారిని తీసుకున్నారండి. హెల్దీ ఫుడ్ తినేవారే ఇలాంటి సమస్యలు ఉన్నవారిని సెలెక్ట్ చేసి తీసుకుని ఎప్పుడు పడితే అప్పుడు ఇంత తినేవారు వీళ్ళు కూడా. వీళ్ళందరినీ 2 గ్రూపులుగా విభజించారు. ఇలాంటి వారిని ఈ టైమేట్ విధానం ద్వారా పరిశోధించడానికి మరి ప్రయత్నం చేసిన వారు అమెరికా దేశంలో కాలిఫోర్నియా యూనివర్సిటీకి సంబంధించిన శాండిగో స్కూల్ ఆఫ్ మెడిసిన్, అలాగే స్కాల్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి పరిశోధన చేశారు. ఈ 4 రకాల సమస్యలుండి, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ గంటలు తినేవారు సెలెక్ట్ చేసుకున్న వారిని తీసుకున్నారు కదా, వారిని 2 గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపుకి రిస్ట్రిక్టెడ్ టైం ఈటింగ్ అనే విధానాన్ని అమలు చేశారు. అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 7 లోపు, అంటే 10 గంటలు వ్యవధిలో తినేయాలి. తిన్నా 14 గంటలు నోటికి తాళం వేసేయాలి. ఇలా తినిపించారు. మరో గ్రూపుకి ఇక నిద్దట్లో తప్ప మెలకు ఉన్నప్పుడు చూడండి, మనకి ఇష్టమైనప్పుడు లేచిన వెంటనే తినేయటం, మళ్ళీ రాత్రి 10-11 దాకా మెలుకున్నంతసేపు అప్పుడప్పుడు తింటుంటాం కదా, 4-5 సార్లు 6 సార్లు, ఇక ఎక్కువ గంటలు తింటాం అనే అలవాటు ప్రకారం వాళ్ళు కొనసాగించారు. ఈ రిస్ట్రిక్టెడ్ టైం ఈటింగ్ 10 అవర్స్ తిని 14 గంటలు నోటికి తాళం వేసిన ఈ టైమేట్ విధానాన్ని ఫాలో చేసిన వారికి జీవనశైలి రుగ్మతలు అంటే హై బీపీ, షుగరు,
కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇవన్నీ తగ్గటం గమనించారు. చాలా మంచి మార్పులు వీళ్ళ మీద వచ్చాయి. అంటే వెయిట్ లాస్తో పాటు కొలెస్ట్రాల్, హై బీపీ తగ్గటం, షుగర్ కూడా. ఎందుకంటే నైట్ 9, 9:30 కల్లా మళ్ళీ పడుకోవటం, జీవనశైలి రుగ్మతలు. అందుకని 14 గంటల గ్యాప్ ఇచ్చేసరికి తినకుండా నైట్ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వటం, కాస్త నిద్ర బాగా పోవటం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటం, గుడ్ బ్యాక్టీరియాలు పెరగటం, ఇట్లా అనేక మార్పులు ఈ టైమేట్ విధానం ద్వారా గమనించి ఇది చాలా బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నవారికి ఇది మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మీరు ఏది తినాలన్నా అట్లా మార్నింగ్ టు ఈవినింగ్ లోపు తినేసేయండి. ఏది తిన్నా 10 గంటలే టైం మొదలెట్టిన కాడి నుంచి 10 గంటల్లో, అంటే సాయంకాలం 7 దాటకూడదు మళ్ళీ అది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లా కనుక చేస్తే ఈ టైమేట్ విధానం ద్వారా అనేక ఆరోగ్య లాభాలు మీరు పొందొచ్చు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనం కొన్ని ఫాలో అయ్యి కొన్ని వదిలేసి ఉంటాం. వదిలేసిన వారైనా కొన్ని ఫాలో అవుతున్న వారైనా ఈ టైమేట్ విధానాన్ని కొద్దిగా మీరు ఉప్పు నూనె మానపోయినా, నాన్ వెజ్ తింటున్నా, ఇంకా ఏవి తిన్నా 10 అవర్స్ లోపు తినండి. 14 గంటలు నోటికి తాళం వేయండి. ఎంత మార్పు వస్తుందో 4-3 నెలలు అబ్జర్వ్ చేసుకోండి. మన మీద మనం పరిశోధన చేసుకోలేమా? మన మార్పే మనం భవిష్యత్తులో ఎటు వెళ్ళాలి, ఏది ఫాలో అవ్వాలి, ఏది వదిలేయాలో నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు ఈ ప్రపంచంలో ఏ మందు ఇవ్వనంత మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏ డాక్టర్ ఇవ్వనంత బెస్ట్ రిజల్ట్స్ని మీరే పొందగలుగుతారు. అందుకని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లలో ఉంది. అందుకని మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు మనకి ఆరోగ్యాన్ని ఒక వరములాగా ప్రసాదిస్తాయి. కాబట్టి ఆరోగ్య వరమైన ఈ టైమేట్ విధానాన్ని అందరూ ఫాలో అయ్యి పిల్లలకు కూడా అమలు చేస్తే మంచిదని మన ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.